హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఆది కాండంలోకి వెళ్దాం. ముందు చెప్పాల్సింది, కానీ మీకు అందరికీ యోసేపు అనగానే అందరికీ తెలుసు, కానీ ఏం తెలుసో నాకు తెలీదు. 41వ అధ్యాయం 41వ వచనం చదువుతున్నాం, చూడండి. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టు, గొప్ప వాటి కొరకు ఎదురు చూడు. రోషం కలిగి దేవుడికి ఏదైనా చేస్తే గంభీరంగా చెయ్యాలి, సంపూర్ణంగా చెయ్యాలి. ఏదో చేశారంటానికి కాదండి, రోషం. దేశమంతటి మీద నేను నియమిస్తున్నాను. ఒక ప్రధానమంత్రి అయితే దేశం అంతటి మీద మనం నియమించిన వాళ్ళమా? మీకేం తెలుసు ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి ఉన్న ఎన్నెన్ని కష్టాలు ఉన్నాయో, వాళ్ళకి ఎన్నెన్ని అడ్డంకాలు ఉంటాయో. మనం కూర్చొని విమర్శిస్తాం, సులభమే. యోసేపుకు తిరిగే లేదు, ఇక నేను నియమిస్తానని అన్నాడు. ఫరో అంటే ఫరోయే రాజండి. ఆయన కూర్చొనిపోయా, నాయను నీ దేవుడు చాలా గొప్పడయ్యా, నీ దేవుడి చేతుల్లో నువ్వున్నావు, నీకు అప్పగిచ్చేస్తున్నా, నీ పేరుకు మాత్రం నేను కూర్చుంటా సింహాసనం మీద. ఎవడు నీ అనుమతి లేకుండా కాలు కానీ చెయ్యి కానీ కదపడానికి వీల్లేదు. దేశమంతా నీకే అప్పచెపుతున్నా, హైదరాబాదు పట్టణమంతా నీకే అప్పచెప్తా, దేశమంతా, భారతదేశమంతా నీకు అప్పగిస్తున్నా. ఎవడి యోసేపు? ముద్దు బిడ్డ, లేక లేక వాగ్దానాలతో పుట్టిన బిడ్డ. ఏడ్చి 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 పిల్లల్ని ఈ లేకపోతే నన్ను చంపుకో అని పశ్చాత్తాపడి గోదాడి విశ్వాసం ఉంచి కన్నా రాహేలు బిడ్డ. ముసలి వృద్ధాప్యంలో పుట్టిన బిడ్డ కాబట్టి చాలా ఇష్టం ఆ బిడ్డ అంటే. రంగులు రంగులు చొక్కా కుట్టించాడంట ఆయన. ఆ చొక్కా చూసి అన్నలందరూ కలిసి, మా తమ్ముడు ఎంత ముద్దుగా ఉన్నాడు, మా తమ్ముడు ఎంత చక్కగా ఉన్నాడు. అవునండి, అన్నల కంటే తమ్ముళ్ళు బాగుంటారు, తెలివి ఎక్కువ. తిట్లు తిన్నది అన్నీ అన్నలు తినేస్తారు, అక్కలు తినేస్తారు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు భలే నేర్పుగా, షార్ప్గా, ఎప్పుడు తప్పించుకోవాలి అప్పుడు తప్పించుకుంటూ చెప్పక లేకుండానే చాలా పాఠాలు నేర్చుకుంటారు. కానీ యోసేపుని వాళ్ళు ప్రేమించలేదు, యోసేపుని అసూయపడ్డారండి. సొంత అన్నలే అసూయపడి ఏం చేశారో తెలుసు కదండి, గుంటలో పడేశారు, బానిసగా అమ్మేశారు. ఊరు పేరు లేనివాడు అయిపోయాడండి. ఇంచుమించు 17 years, 13 years ఏమయ్యాడో ఎవరికి తెలీదు. సడన్గా కనపడుతున్నాడు. ఎక్కడా? ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా కనపడుతున్నాడు. దేవుడు సిద్ధపరచకుండా ఒక వ్యక్తిని పైకి హెచ్చించడు. సిద్ధపడే సమయంలో ఎగరకండి. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తము కింద అణిగి ఉండండి. ఎన్ని నిందలైనా, ఎంత కష్టమైనా, ఎంత అవమానమైనా, ఎన్ని చాకరీలు చేయాల్సి వచ్చినా యోసేపు దేవుడిని దూషించలేదు. యోసేపు మనస్సాక్షిని పాడు చేసుకోలేదు. యోసేపు అన్నల మీద ద్వేషం పెంచుకోలేదు. ఇతరులను చూసి అసూయపడలేదు. తన మట్టుకు తాను దేవుడికి లెక్కప్ప చెప్పాలని మనసుతో నమ్మకంగా ఉన్నాడు. తగిన సమయంలో యోసేపును దేవుడు హెచ్చించాడు. దేవుడు హెచ్చించడానికి ఆశపడుతున్నాడండి. యవ్వనస్తులు కాడి మోయట నరునికి మేలు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో కూడి వచ్చిన మమ్మల్ని చూడయ్యా.
శరీర కార్యాలకు చోటిచ్చి, అపవిత్రమైన లైంగిక కార్యాలకు చోటిచ్చి తమను తాము అపవిత్రపరుచుకున్న వారిని నీ రక్తముతో కడిగి శుద్ధులుగా చేసి నిన్ను మహిమపరచుటకు సహాయము చేయ్యా. సంకుచితమైన మా ఆలోచనలు విడిచి భూమికి ఆకాశం ఎంతెత్తున్నదో అంతెత్తైన ఆలోచనలు కలిగిన నీ తలపులతో మా హృదయాలు నింపబడుటకు సహాయము చేయి నాయన. ఒక డిగ్రీ చాలు, ఒక ఉద్యోగం చాలు, ఈ బతుకు చాలు, ఈ భక్తి చాలు అనుకునే వారి మనోనేత్రాలు ఈ సమయంలో తెరచిన ఆయన, కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయములకు గోచరము కాని నీ అద్భుతమైన కార్యాలను విశ్వాస నేత్రాలతో చూచుటకు, వాటిని చేరునట్లుగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకున్నకు సహాయము చేయము. పని వాడిని నాయకుడిగా చేసిన వాడివి, బానిసను రాజుగా చేసిన వాడివి. ఉన్నతమైన తలంపులు మా ఒక్కొక్కరి పట్ల నువ్వు కలిగి ఉన్నావు గనుక క్రీస్తులో మమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి నిన్ను మహిమపరచుటకు సహాయము చేయమని, యుగ యుగములుండే దేవుడు యేసయ్యని ఈ లోకమంతా ఒప్పుకునే వరకు నీకు మొరపెట్టుకున్నట్టుకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి. प्रतिध्वनि